అమెరికాకు డ్రాగన్ కంట్రీ షాక్ ఇచ్చింది. ట్రంప్ సుంకాలు వేస్తే తాము వేస్తామని రివర్స్ పంచ్ ఇచ్చింది. మరోవైపు అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. టారిఫ్ల పేరుతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. చైనా ఉత్పత్తులపై సుంకాలు వేసిన నేపథ్యంలో అమెరికాకు డ్రాగన్ కంట్రీ షాక్ ఇచ్చింది. అమెరికా నుంచి చైనాకు దిగుమతయ్యే వస్తువులపై 34% సుంకాలు విధిస్తున్నామని చైనా ప్రకటించింది. ఈ నెల 10 నుంచి నూతన టారిఫ్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో వినియోగించే ఖనిజాల దిగుమతులపై చైనా వాణిజ్య శాఖ నియంత్రణలు విధించింది. అలాగే అమెరికా విధించిన సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలు అమెరికా భవిష్యత్తుపై పెను ప్రభావం చూపుతాయని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో 1.3% ఉన్న అమెరికా జీడీపీ -0.3% పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫలితంగా అగ్రరాజ్యంలో ఈ ఏడాది ఆర్థిక మాంద్యం తలెత్తే ప్రమాదం ఉందని చెప్పింది. అమెరికా స్థూల దేశీయ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని జేపీ మోర్గాన్ కు చెందిన ఆర్థికవేత్త మైఖేల్ పెరోలి తెలిపారు. మరోవైపు ప్రతీకార సుంకాల వ్యవహారంపై భారత్, వియత్నాం, ఇజ్రాయెల్ తో అమెరికా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇవి కనుక ఫలిస్తే ఆయా దేశాలతో అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో భారత్ తో సహా వియత్నాం, ఇజ్రాయెల్ పై భారీ సుంకాలు తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఆయా దేశాలపై విధించిన టారిఫ్ల్లో బేస్ లైన్ 10% అమలు చేస్తున్నారు. మిగతా మొత్తాన్ని ఏప్రిల్ 10 నుంచి విధిస్తామని ఇప్పటికే అగ్రరాజ్య సర్కారు వెల్లడించింది. ఈ క్రమంలోనే యుఎస్ సముద్ర పోర్టులు, ఎయిర్పోర్టులు, కస్టమ్స్ వేర్ హౌస్ల వద్ద దిగుమతులపై సుంకాల వసూలు చేపట్టినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే యుఎస్ కస్టమ్స్ బోర్డర్ ప్రొటెక్షన్ బులెటిన్ ప్రకారం కొన్ని దిగుమతులకు 51 గ్రేస్ పీరియడ్ వర్తించనుంది. టారిఫ్ల అమలు సమయానికి ముందే నౌకలు, విమానాల్లో లోడై రవాణా మధ్యలో ఉన్న కార్గోలకు ఈ మినహాయింపు కల్పించారు. అగ్రరాజ్య నిర్ణయంతో అమెరికాలో అనేక వస్తువుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. దీంతో అమెరికన్లు స్టోర్లకు క్యూ కడుతున్నారు. ధరలు పెరక్కముందే వస్తువుల కొనుగోళ్లు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. తైవాన్ పై ట్రంప్ 32% సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. దీంతో ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, కెమెరాలకు ప్రస్తుతం డిమాండ్ పెరిగింది. కార్లు, ఇతర గృహోపకరణాలకు కూడా పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని ఆయా కంపెనీలు చెబుతున్నాయి.